ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ కుట్రలు ప్రపంచానికి తెలుస్తున్నాయి. ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేశామన్న అక్కసుతో పంజాబ్లోని గోల్డెన్ టెంపుల్ ను టార్గెట్ చేసుకున్నాయి. అయితే భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ పాక్ డ్రోన్లు, మిసైళ్లను సమర్థవంతంగా కూల్చివేసింది. ఆపరేషన్ సింధూర్ ని జీర్ణించుకోలేని పాకిస్తాన్ మన దేశం మీదకు క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించి రెచ్చగొట్టే చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ దాడులకు పాల్పడుతుందని భారత సైన్యం అంచనా వేసింది. మిలిటరీ టార్గెట్లతో పాటు పౌరులకు చెందిన సదుపాయాలు, మతపరమైన ప్రాంతాలపై రెచ్చగొట్టే చర్యలు ఉండొచ్చని ఊహించింది. ఈ క్రమంలో పంజాబ్లోని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్ లక్ష్యంగా దాడికి పాకిస్తాన్ ప్రయత్నించినట్లు మేజర్ జనరల్ కార్తిక్ సి శేషాద్రి తెలిపారు. వాటిని సమర్థంగా తిప్పికొట్టినట్లు వెల్లడించారు. స్వర్ణ దేవాలయంపై ఒక్క గీత కూడా పడకుండా అన్ని పాక్ డ్రోన్లు, క్షిపణుల్ని కూల్చేసినట్లు మేజర్ శేషాద్రి స్పష్టం చేశారు. अमृतसर में स्थित गोल्डन टेम्पल सबसे अहम था. हमें अतिरिक्त जानकारी ये भी मिली कि गोल्डन टेम्पल के ऊपर वो भारी तादाद में ड्रोन और मिसाइल से हमला करेगा. इसीलिए हमने तुरंत आधुनिक, अतिरिक्त एवं उपयुक्त एयर डिफेंस को उपलब्ध कराया और रणनीति के अनुसार गोल्डन टेम्पल को चारों ओर से एयर डिफेंस की सुरक्षा दी गई. 8 मई की सुबह को अंधेरे में पाक ने अनुमान अनुसार ड्रोन और मिसाइल के जरिए से सभी सैन्य एवं सिविल ठिकानों पे और खास तौर पे गोल्डन टेम्पल पे भारी तादाद से ड्रोन का हमला किया. ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాక్కు చెందిన ఉగ్ర అణుస్థావరాలు లక్ష్యంగా చేసుకుని క్షిపణులను ప్రయోగించింది భారత్. ఉగ్రస్థావరాలపై ఖచ్చితత్వంతో దాడులు చేయడానికి భారత సైన్యం ఎలా ప్రణాళికలు రచించింది, ఏ విధంగా దాడులు చేసిందో పేర్కొంటూ భారత సైన్యం ఇప్పటికే పలు వీడియోలు షేర్ చేసింది. తాజాగా ఆపరేషన్ సింధూర్లో వినియోగించిన ఏడీ గన్ పై రూపొందించిన మరో ప్రత్యేక వీడియోను వెస్టర్న్ కమాండ్ అధికారులు సోషల్ మీడియాలో పంచుకున్నారు. దేశం ప్రశాంతంగా నిద్రపోవడానికి తాము మేల్కొని నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని, భూమి నుంచి ఆకాశాన్ని రక్షించామని, జాతీయ భద్రతపై తమ నిబద్ధతను సైన్యం తెలిపింది. ఆర్మీ అధికారిని కల్నల్ సోఫియా ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ మంత్రి కున్వర్ విజయ్ షాపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీకి క్షమాపణ చెప్పండని చెబితే మొసలి కన్నీరు కారుస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఆయన క్షమాపణల్ని అంగీకరించలేమన్న అత్యున్నత న్యాయస్థానం మంత్రి వ్యాఖ్యలపై సిట్ విచారణ చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే ప్రస్తుతానికి ఆయన అరెస్టుపై స్టే విధించింది. మంగళవారం ఉదయం 10 గంటల్లోపు సిట్ ను ఏర్పాటు చేయాలని మధ్యప్రదేశ్ డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్లో ఎన్ని యుద్ధ విమానాలు కోల్పోయామన్న తన ప్రశ్నకు జైశంకర్ సమాధానం చెప్పడం లేదని ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ఇది తప్పిదం కాదని, ఇది ఒక నేరం అంటూ రాహుల్ ట్వీట్ చేశారు. వాస్తవాన్ని ఇప్పటికైనా ప్రజలకు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. నిజాలు చెప్పడానికి మోదీ, జైశంకర్ ఎందుకు వెనకాడుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ऐसी कौन सी सीक्रेट्स हैं, ऐसे कौन से रहस्य हैं मोदी जी के, जयशंकर जी के या भाजपा के और नेताओं के अमेरिका के पास, और मैं तो कहूंगा चीन के पास. न अमेरिका पे मुंह खुलता है, और चीन पर जब मुंह खुलता है तो सीधा क्लीन चिट देने के लिए खुलता है, और मुंह ही नहीं खुलता. कारण क्या है? आपके जो रहस्य उनके पास होंगे, हमें कोई मतलब नहीं उससे, लेकिन देश को नुकसान क्यों पहुंच रहा है? ఇక కాంగ్రెస్ వ్యాఖ్యల్ని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. ఆపరేషన్ సింధూర్ ప్రారంభించిన సమయంలో పాక్ సహా ఇతర దేశాలకు సమాచారం ఇచ్చామని కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపినట్లు పేర్కొంది. కానీ దాడికి ముందే సమాచారం బయటకు వెళ్లినట్లు కాంగ్రెస్ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలిపింది. రాహుల్ గాంధీ సైతం అసత్యాలు చెబుతున్నారని చెప్పింది. హర్యానా యూట్యూబర్ జ్యోతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ కు ఎలాంటి సమాచారం చేరవేసింది, పాక్ హైకమిషన్ లో పనిచేసిన డానిష్ తో ఉన్న సంబంధాలపై ఆరా తీస్తున్నారు అధికారులు.